హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గెలుపు అంటే ఏంటి, ఓటమి అంటే ఏంటి? గెలుపు అంటే నీ చుట్టూ వేల మంది ఉంటావు, ఓటమి అంటే నువ్వెన్ని చెప్పినా ఎవడో నమ్మకపోవడం. ఇది ప్రస్తుత రాజకీయ పార్టీల్లో మీరు ఒకటి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అభిమానులు ఏ రేంజ్ లో వస్తున్నారో మీరే ఆలోచించుకోండి. అటు లోకేష్ వెళ్ళినా, చంద్రబాబు నాయుడుకి వెళ్ళినా రోడ్డు మీద కుక్కలు కూడా కనిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అసలు తలలు తప్పించి భూమి కనిపించదు, ఇక్కడ జనాలు తప్పించి అన్ని కనిపిస్తాయి. అంత ఘోరంగా పరిస్థితులు. వీటినన్నిటిని పాపం ఎల్లో మీడియా కవర్ చేయలేక లో యాంగిల్లో కెమెరాలు పెట్టుకొని మొన్న గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు ఏదో యాంటీ డ్రగ్ అంటూ ఒక ర్యాలీ చేశారు. కెమెరా ఎక్కడ ఉంటుందో తెలుసా? కింద ఉంటది. అసలు వెనక జనాలు రావట్లేదన్న విషయం తెలియకూడదు, ఉన్న నలుగురితో రోడ్డు నిండిపోయినట్టు చూపించాలి. అట్లాంటి షాట్లు పెడతారు మన వాళ్ళు. క్రియేటివిటీ మాల్ ఉండదు. సో ఇటువంటి క్రమంలో రామకృష్ణరాజు తోటి పాపం మన ల్యాగ్ మాస్టర్ వెంకటకృష్ణ గారు ఒక డిబేట్ లో మాట్లాడుతూ ఏం మాట్లాడారు అన్న విషయం మీకు తెలిసేలా చేస్తారు. అసలు గూస్ బంప్స్ మూమెంట్స్ అబ్బాయి మొత్తం. ఎందుకంటే కలిసి వస్తేనే మనం గెలవగలం, లేకపోతే మనం గెలవలేం అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్కి వెళ్ళినా వచ్చే 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటాడా? అసలు ఉంటారా? అది అసాధ్యమేనా? అంటే 15 సంవత్సరాలు నేను అలాగే ఉంటా అంటే లోకేష్ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన కింద ఊడికం చేస్తానే బ్రతుకుతారు. పిల్ల సైనికులు, జెండా కూలీలు అర్థం చేసుకుంటారు. మేము బ్రతుకులు 3 జెండాలు ఫిక్స్ అయిపోయిన జీవితాంతో ఇటు మొహాలు కనిపించకుండా జెండాలే కనిపించాలి. రంగులు ఉండాలి మన మీటింగ్ అంటే. 30 జెండాల రకాలు మొత్తం మీటింగ్ లో కనిపించాలి. ఎవడ జెండా ఏదో కూడా అర్థం కాకుండా ఉండాలి. అట్లాంటి బ్రతుకులు మనకి. సరే, మీరు ఎట్లా చెప్తే నాకెందుకులే కానీ. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారి శక్తి గురించి సర్వే సంస్థలు అన్ని చెప్తూ ఉన్నాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 11 సీట్ల గురించి చూస్తున్నారు. ఆయనకు వచ్చిన ఓట్లు చూడండి, 1,40,00,000 ఓట్లు వచ్చినాయి. ఆయనకున్న ఫ్యాన్స్ చూడండి, 40% ఓటు బ్యాంక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, ఏదో జరిగిందంటూ అందరూ మాట్లాడుతున్నారు. ఆ క్రమంలోనే ఈ రామకృష్ణరాజు, ఈ మన ల్యాగ్ మాస్టర్ వెంకటకృష్ణ మాట్లాడుకునే మాటలు చూస్తుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, వాళ్ళే ఒప్పుకుంటారన్ని. అంతే. మీరు చెప్పిన మాటల్లో గానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నది కానీ ఏంటి, కూటమి ఏ మాత్రం అటు ఇటు అయినా జగన్మోహన్ రెడ్డి నంబరే పెద్ద నంబర్ అవుతుంది. అదే కదా, కూటమి ఏ మాత్రం అటు ఇటు అయినా, అర్థమవుతుందా? కూటమి ఏ మాత్రం అటు ఇటు అయినా జగన్మోహన్ రెడ్డి గారి నెంబరే పెద్ద నెంబర్ అవుతుంది. విజిల్స్ ఎక్కడ? వీళ్ళ నిజాయితీ. జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళందరూ చబ్బా ఎక్కడొస్తాడో, ఎలా వస్తాడో, వస్తే ఏంటి, మేము విడిపోతే ఏంటని గజ వణుకుతూ కలిసి ఉంటారు. ఇప్పుడు ఒక హాంటెడ్ హౌస్ లోకి వెళ్ళాం అనుకోండి, ఎగ్జాంపుల్ హాంటెడ్ హౌస్ లోకి వెళ్ళాం, అక్కడ ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉందని మనం అనుకున్నప్పుడు అటు నుంచి ఏదో పొరపాటున పిల్లేదో ఇలా వెళ్ళిందనుకో, అన్ని రూముల్లో వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటాం కదా. కూర్చోమా, ఎందుకంటే మనలో ఆల్రెడీ భయం పుట్టింది. ఆ భయానికి ఒక సౌండ్ యాడ్ అయింది. ఆ సౌండ్ విన్న తర్వాత మనలో కారిపోతుంది. అందరం ఒక దగ్గరే ఉండాలి, దూరంగా ఉండొద్దు, ఏదన్నా అయిపోయింది అని భయపడతాం లేదా? ఇదే జగన్మోహన్ రెడ్డి అనే ఒక నేమ్ క్రియేట్ చేసినటువంటి భయం. అది వైఎస్ఆర్సీపీ పార్టీ క్రియేట్ చేసినటువంటి భయం. ఎలా ఉంటది? 10 మంది కలిసి ఉంటేనే వాడిని ఎదుర్కోగలం అంటే 10 మంది కలిసి ఉంటేనే ఒక సూపర్ న్యాచురల్ శక్తిని కట్టడి చేయగలం అనే మనలో అపోహ హాంటెడ్ హౌస్ లో కానీ ఎక్కడికన్నా వెళ్తే ఎలా ఉంటుందో అలాగే వీళ్ళందరూ కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం ఇన్ని కష్టాలు పడతారన్నమాట. సో ఇప్పుడు వెంకటకృష్ణ బాధ అదే, ఆయన నెంబర్ పెద్దది, కూటమి అటు ఇటు అయితే కూలిపోయింది అని చెప్తూ ఉన్నారు. మనం మాట్లాడుకుంటుంది ఈయన కవర్ చేయడం చూశాడు రామకృష్ణరాజు. అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. వెంకటకృష్ణ దాన్ని కన్ఫర్మేషన్ చేశాడు. అయ్యే అవకాశం ఉంది, అదే వాస్తవం అంట. చూడండి, సహజంగా ఎవరికైనా వస్తుంది.
కూటమిగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బలవంతుడుగా ఉండే అవకాశం ఉందని మనకు కనపడుతుంది కాబట్టి కన్ఫర్మేషన్ వచ్చిందా? కూటమిగా కలిసి లేకపోతే జగన్మోహన్ రెడ్డి బలవంతుడిగా ఉంటాడనే కన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి అదే వాస్తవం కాబట్టి అందరు కలిసి ఒక దగ్గరే ఉండండి. ఈసారి అందరిని కలిపి కొడతాండి చూడండి. కూటమిగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బలవంతుడుగా ఉండే అవకాశం ఉందని మనకు కనపడుతుంది కాబట్టి క్రౌడ్తో జగన్మోహన్ రెడ్డి ఈ సుపరిపాలన, ఈ అభివృద్ధి 2019 నుంచి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదు కదా. దాని ఉద్దేశం అంతే కదా. 2014 నుంచి 19 వరకు కాదన్నా, అంతకు ముందు ఇంకో 10 సంవత్సరాలు ఉంది. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏం లేదు. ఏ రాజకీయ వ్యవస్థ అయినా ఈయన 16 సంవత్సరాలు సీఎం గా ఉండి ఏం అభివృద్ధి చేశాడు ఆంధ్రాలో ఆలోచించండి మీరు. ఏం అభివృద్ధి చేశాడు? ఆయన కట్టిన ఒక బిల్డింగ్ చూపించండి, తీసుకొచ్చిన ఒక రిఫార్మ్ చూసింది, ప్రవేశపెట్టిన ఒక పథకాన్ని చూపించండి. ఏం లేవు అక్కడ. సో ఇప్పుడు మీకు ఒక విషయం నేను క్లియర్ గా చెప్పాలని చూస్తున్నాను చూడండి. అటువంటి తరుణంలో ఈ భయం క్రియేట్ చేసిన వాడు తాలూకా అని చెప్పుకోవడంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బలుపుతూ ఉంటారు. ఈ మాట కాబట్టి చెప్పుకో. 19లో జగన్మోహన్ రెడ్డి రావడానికి బలవంతుడు బలహీనుణ్ణి ఏదో చేస్తాడనుకుంటున్నారు. ఇదంతా కలిసి ఒక బలంలా ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ దాన్ని కూడా పీటలు కొట్టగలిగే శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉందని నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ లో చూపిస్తా ఉంటూ ఉన్నారు. గతంలో జరిగిన ఎలక్షన్స్ లో ఎలక్షన్ కమిషన్ ఎన్ని తిట్లు తింటుందో, ఎన్ని తప్పులు చేశానని ఒప్పుకుంటుందో, చివరికి మన రాహుల్ గాంధీ సైతం మీరు గనక డేటా ఇవ్వకపోతే వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్తా మూసుకొనివ్వండి అని రాహుల్ గాంధీ వాయిస్ రైజ్ చేశాడు. అంటే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత దారుణంగా బిహేవ్ చేసిందో వేరే స్టేట్లు కూడా అంతే దారుణంగా వన్ సైడ్ మ్యానిపులేషన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుంది అనేది వాస్తవం. అలాగే గెలిచింది కూటమి అనేది కూడా ఆంధ్రప్రదేశ్ లో 100కి 90% నమ్మేటటువంటి నిజం. అటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తుంది. తప్పు జరిగితే రప్ప 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 అంటే, మరి రప్ప రప్ప అంటే ఏంటో కూడా నాకు తెలియదు. చాలా మంది రప్ప రప్ప అంటున్నారు. అది చాలా తప్పు, అలా అనకూడదంట. ఈ మధ్య చాలా మంది రప్ప రప్ప అంటాడా రప్ప రప్ప అంటాడా అని పీక్కుంటున్నారు. రప్ప రప్ప అంటే తగ్గేదేలే. సో ప్రతిపక్షాల వాళ్ళు వాళ్ళ టీవీ ఛానల్ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గురించి ఆ రేంజ్ లో బిల్డప్ ఇస్తుంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎందుకబ్బా లో ప్రొఫైల్లో ఏదో జరుగుతున్నట్టు ఫీల్ అవుతారు కొంతమంది. కుమ్మి పడేయండి, వాడే బూస్ట్ ఇస్తున్నాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి నెంబర్ పెద్దది, కలిసి ఉండకపోతే చచ్చిపోతాం, మనల్ని తొక్కేస్తాడు అని భయపడుతుంది వాళ్ళు. మన ధైర్యం ఏంటి? ఎవడెటుపోయినా ఈసారి మనం అధికారంలోకి వస్తాం, మనల్ని ఎవడైతే ఏదైనా కెలికాడో వాడిని ఏదో చూపిద్దాం అనుకుంటున్నాగా, చూపించేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తే ఆయన మీటింగ్లకు వెళ్ళు, చాలా దగ్గరగా ఆయన చూడు, పట్టుకొని లాక్కండి, అందరు తోసేయకండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొద్దిగా డీసెన్సీ మెయింటైన్ చేయండి. ప్రతి యాత్రలో జగన్మోహన్ రెడ్డి సత్తా చాటాలంటే మీ సహాయం చాలా అవసరం. అనుచితమైనటువంటి ఘటనలు జరగకూడదు. ఒక చిన్నది ఎక్కడో జరిగింది తీసుకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇంత ప్రతిపక్షాలు, ఇంత సోకాల్డ్ ఎల్లో మీడియాలనే ఉచ్చబోయిస్తున్న జగన్మోహన్ రెడ్డి మనతో భుజం మీద చేతులు వేసి మన కోసం మాట్లాడుతున్నప్పుడు ఆలోచించండి. మన రేంజ్ ఎక్కడో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన. వీళ్ళంతా భయపడి చచ్చే పిరికి పందలు. ఇది దెయ్యాన్ని చూస్తే అందరూ ఒక దగ్గర చేరుకుంటూ వణుకుతున్నారు. అలా వణుకుతూ ఒక కూటమిగా ఏర్పడారు. వాళ్ళని చూసి మనం భయపడేది అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. నిజమే కదా? ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.